జై భీమ్, జై మూల్యవాసి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న నా దళిత సమాజమా, దళిత క్రైస్తవ సమాజమా, మీ అందరికీ కూడా మరి నేను ఒక పిలుపుని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఏప్రిల్ 7 నాడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మనము రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు పట్ల దళితులముగా మా అసహనాన్ని, మా ఆందోళనను వ్యక్తపరచడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే షెడ్యూల్ కాస్ట్కి చెందిన సమాజము క్రిస్టియానీ మతములోకి మారితే మీరు ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు తెలియపరచడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఇది రాజ్యాంగబద్ధంగా లేదని మేము భావిస్తూ ఉన్నాం. మరి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 ఏమంటుంది? చట్టం ముందు అందరూ సమానము, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నప్పుడు ఎందుకు కేవలము ఎస్సీల పట్లనే ఈ సమాజము, అలాగే మరి ఈ ప్రభుత్వాలు, ఈ సుప్రీంకోర్టు ఎందుకు వివక్షను చూపిస్తూ ఉన్నది? మరి ఈ ప్రభుత్వం కన్నా, ఈ జ్యుడిషియరీ కన్నా, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ కన్నా మరి రాజ్యాంగది గొప్పది కదా. మీరు రాజ్యాంగానికి తూట్లు ఎలా పొడుస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆర్టికల్ 14 ప్రకారము ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరూ చట్టం ముందు సమానమని రాజ్యాంగం చెప్తా ఉంటే మరి మీరు మా ఎస్సీల పట్ల, దళితుల పట్ల ఎందుకు వివక్షత చూపిస్తూ ఉన్నారు? ఎందుకు అంటే ఒక ఓసీకి చెందిన అగ్రవర్ణాలు అయితేమి, అగ్ర కులాలైతేనేమి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, రెడ్డిలు, కాపులు వీళ్ళందరూ కూడా క్రైస్తవ మతంలోకి మారితే వీళ్ళ కులం మారడం లేదు. ఆఖరికి మా బీసీ మిత్రులు క్రైస్తవ మతంలోకి మారినా కూడా వారి కులం బీసీగానే ఉంటున్నది. అలాగే మా సోదరులు ఆదివాసులు, ఎస్టీ సోదరులు క్రిస్టియన్ మతంలోకి మారినా కూడా వారు ఇంకా ఎస్టీలుగానే ఉంటున్నారు. మరి కేవలం ఎస్సీలు క్రిస్టియన్ మతంలోకి మారితే ఎందుకు వారి కులం బీసీసీగా మారుతా ఉన్నది? దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం వచ్చింది. ఆర్టికల్ 15 ప్రకారము మత, వర్ణం, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్ష నిషేధమని ఆర్టికల్ 15 స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. మరి మీరు మతం పేరిట మమ్మలను వివక్ష చూపిస్తున్నారు కదా. మరి వివక్ష ఇక్కడ చూపించదు కదా. ఒకరికేమో ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం. ఇది కాదు కదా రాజ్యాంగంలో ఉన్నది. అలాంటప్పుడు ఆర్టికల్ 25 రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది? మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే హక్కు మరి రాజ్యాంగం మనం కల్పిస్తా ఉన్నది. మరి మత మార్పిడి కారణంగా అంటే ఎస్సీలు, దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దు చేయడము లేదా ఎస్సీ హక్కును రద్దు చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈ విధంగా మరి ఈ వేదికగా నేను సమాజాన్ని, అలాగనే గౌరవ జడ్జులను నేను మరి అడుగుతా ఉన్నాను.
రాజ్యాంగమే చెప్తా ఉంది కదా, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని, అంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత తన నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని చెప్పినప్పుడు, మరి ఒక సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఏ విధంగా దళితులకు మీరు క్రిస్టియన్గా మారితే మీ ఎస్సీ హోదా రద్దవుతుందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కొందరు సోదరులు అంటున్నారు, ఇది రాజ్యాంగంలో ఉన్నది కదా. ఏమున్నది రాజ్యాంగంలో? ఏమనంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము ఎవరైతే దళితులు క్రిస్టియన్గా మారితే బీసీసీగా మరి వారి కులం మారుతుందని కొందరు సోదరులు ఈ మధ్య సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. అవునండి, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంటిది? అది ఒక ఆర్డినెన్స్ మాత్రమే, అది ఒక టెంపరరీ లా. మనకు రాజ్యాంగము ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950లో మనకు రాజ్యాంగము భారతదేశంలో అమల్లోకి వచ్చింది. మరి ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడు చేర్చబడింది అంటే గత 1950 జనవరి 26, అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 10న ఈ ఆర్డినెన్స్ తేబడింది. ఎవరి ద్వారా? రాష్ట్రపతి ద్వారా. ఓకే, ఈ రాష్ట్రపతి ద్వారా తేబడిన ఈ ఆర్డినెన్స్ అది నామమాత్రప చట్టము. ఇది చట్టంగా మారాలంటే మరి ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టి దాని మీద డిస్కషన్ చేసి దాని మీద ఆ బిల్లు పాస్ అయినప్పుడే కదా అది చట్టంగా మారుతుంది. అది కూడా ఎప్పుడు? ఆర్డినెన్స్ పెట్టిన 6 నెలల లోపే బిల్ అనేది పాస్ కావాల పార్లమెంట్లో. కాని పక్షంలో అది రద్దు చేయబడుతుంది. అది క్లియర్గా రాసి ఉన్నది. ఇది లాయర్లకు తెలియదా? జడ్జిలకు తెలియదా? ఇప్పుడు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వాస్తవానికి అది ఎప్పుడో కొట్టువేయబడినది. ఎందుకంటే అది ఇచ్చిన 6 నెలలకే పార్లమెంట్ సెషన్లో దాని గురించి డిస్కషన్ లేదు, ఆ బిల్ పాస్ చేయలేదు, దాన్ని అప్రూవ్ చేయలేదు. అలాంటప్పుడు అది చట్టంగా ఎలా వ్యవహరించబడుతుంది? ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మరి పెద్దలు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని బట్టే మేము రానున్న ఏప్రిల్ 7 నాడు మరి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మరి రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నా దళిత క్రైస్తవ సమాజమా, నా దళిత సమాజమా, మరి ముఖ్యంగా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ సోదరులందరికీ నా విజ్ఞప్తి, దయచేసి మీ అందరూ కూడా మా నిరాహార దీక్షను మీరు విజయవంతం చేయాల్సిందిగా, మరి మీ గొంతు మా గొంతు కలిసి ఆ ఢిల్లీలో కూర్చుంటున్న ప్రభుత్వాన్ని కదిలించవలసిందిగా, ఆ ఢిల్లీలో ఉంటున్న గౌరవ న్యాయమూర్తులకు వినిపించవలసిందిగా మీ అందరిని కూడా అభ్యర్థిస్తూ, మీరందరూ కూడా మరి ఈ నిరాహార దీక్షను విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. మనము ఇంకొన్ని విషయాలు తీసుకుంటే, కొందరు అంటున్నారు మీరు అంబేద్కరిస్టులు కదా, మరి భారత రాజ్యాంగంలో ఇది ఉన్నప్పుడు మరి అంబేద్కర్, మీరు రాజ్యాంగాన్ని మీరు తిరస్కరిస్తే అంబేద్కర్ను తిరస్కరించినట్లే కదా అని అంటున్నారు. నా సోదరులారా, అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మరి మీరు చెప్తున్న మత మార్పిడి ద్వారా దళిత క్రైస్తవులు తమ హోదాను కోల్పోతారని అంబేద్కర్ గారు ఎన్నడూ రాయలేదు. మీకు ఈ సందర్భంగా మీకు వివరణ ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నవంబర్ 26, 1949లోనే దీన్ని రాయడం జరిగింది, కంప్లీట్ అవ్వడం జరిగింది. 1950 జనవరి 26 నాడు దీన్ని అమలు చేయడం జరిగింది. ఇది అమలు చేయబడిన తర్వాతనే ప్రెసిడెంట్ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిండే కానీ అంబేద్కర్ ఈ ఆర్డినెన్స్ తీసుకురాలేదు. ఇంకొకటి, ఇది టెంపరరీ ఆర్డినెన్స్ మాత్రమే. ఇది 6 నెలల లోపే ఇది చట్టంగా మారలేకపోయింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోయింది.
ఇప్పుడు ఇది వర్ధించదు. 2, మీరు అంటున్నారు సరే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఎవరైతే హిందూ దళితులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ హోదా అని మీరు అన్నారు. మరి రానున్న దినాల్లో అంటే 1956లో మీరు సిక్కులకు, దళిత సిక్కులకు హోదాను కల్పించలేదా? 2, 1990లో మా దళితులైన బుద్ధిస్ట్ సోదరులకు మరి ఆ హోదాను మీరు కల్పించలేరా? మరి ఇప్పుడు మా దళిత క్రైస్తవ సమాజానికి ఈ 2026లో మీరెందుకు ఎస్సీ హోదాను కల్పించలేకపోతున్నారు? మా దళిత సిక్కులకు కల్పించినప్పుడు, మా దళిత బుద్ధిస్టులకు కల్పించినప్పుడు, మరి మా దళిత క్రైస్తవులకు మరి ఎందుకు మీరు ఈ హోదాను కల్పించరు అని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఇంకో విషయం చెప్తా ఉన్నాను. అంబేద్కర్ గారు ఏనాడో అన్నారు, ఏమన్నాడు? నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా చనిపోను. దిస్ వాజ్ నాట్ జస్ట్ ఎ స్టేట్మెంట్, ఇట్ వాజ్ ఎ పొలిటికల్ అండ్ సోషల్ డిక్లరేషన్ అగేన్స్ట్ క్యాస్ట్ ఆపరేషన్. ఇది కేవలం ఒక వాక్యం కాదండి, ఇది కుల అహంకారానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ మరియు సామాజిక ప్రకటన ఆ రోజే అంబేద్కర్ గారు చేశారు. ఇంకొక మాట కూడా అన్నారు, మత మార్పిడి ద్వారా కులం తొలగిపోతుందా అని అంటే క్లియర్గా ఆయన చెప్పిన మాట మీకు తెలియపరుస్తాను. అంబేద్కర్ గారు తన బుక్లో కుల నిర్మూలన, అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని తన బుక్లో రాసుకున్నది. ఆయన భావించింది కూడా హిందూ కుల వ్యవస్థను తప్పక తిరస్కరించాలి, హిందూ క్యాస్ట్ సిస్టమ్ షుడ్ బి రిజెక్టెడ్ అని ఆయన తన బుక్లో రాయడం జరిగింది. అంతేకాదు ఆయన దీనిపైన స్పష్టంగా ఇంకొక మాట కూడా తెలియపరిచారు. కన్వర్షన్ ఈజ్ నెసెసరీ ఫర్ డిగ్నిటీ. అంటే హిందూ కుల వ్యవస్థ నుంచి మనము ఇతర మతాలకు వెళ్ళడమే గౌరవప్రదమని నేను చెప్పలేదు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు. ఈ ఆల్సో వాండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కెన్ కంటిన్యూ సోషల్లీ ఈవెన్ ఆఫ్టర్ కన్వర్షన్. అంబేద్కర్ గారు ముందుగానే హెచ్చరించారు, మత మార్పిడి చేసిన తర్వాత, జరిగిన తర్వాత కూడా మీరు ఏ మతంలో ఉన్నా కూడా దళితులు కుల వివక్షకు గురవుతారు. ఇది నేను చెప్పిన మాటలు కాదండి, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా దయచేసి నిజాలు మీరు తెలుసుకోవాల్సిందిగా మీ అందరిని కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. దయచేసి మేము చేపడుతున్న ఈ రిలే నిరాహార దీక్షకు మీరందరూ కూడా మద్దతు పలకవలసిందిగా మీ అందరిని కూడా పేరు పేరున అభ్యర్థిస్తా ఉన్నాను. మాకు మద్దతుగా మరి బహుజన ముక్తి పార్టీ, అలాగే ఆర్పిఐ పార్టీ వారు సోదరులు గాలి వినోద్ కుమార్ అన్న గారు మాకు మద్దతు పలకడం జరుగుతూ ఉన్నది. అంతేకాదు మేము ఈ కార్యక్రమాన్ని మరి భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతూ ఉన్నది. దీనికి మాకు అనుబంధంగా ఉన్న సంస్థలు బహుజన ముక్తి పార్టీ, బాంబ్ సేఫ్, క్రిస్టియన్ సెంట్రల్ మోర్చా, క్రిస్టియన్ తెలంగాణ స్టేట్ మోర్చా, అలాగే మరి ముస్లిం మైనారిటీ మోర్చలు, ఈ విధంగా మా అనుబంధ సంస్థలన్నిటి కూడా మరి వారి మద్దతును మాకు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న నా దళిత క్రైస్తవ సమాజానికి మరి ఎవరైతే మరి దళిత పాస్టర్లు ఉంటున్నారో మీరందరూ కూడా మరి తండోపతండాలుగా మా కార్యక్రమానికి వచ్చి మీకు జరుగుతున్న అన్యాయాన్ని
మరి ఈ వేదిక సాక్షిగా మీరు పంచుకోవాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇంకొక విషయం మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఈ సమాజానికి నా సూటి ప్రశ్న, మతం మారితే కులం మారుతుందా? ఒక దళితుడు క్రైస్తవ మతంలోకి మారితే ఆయనకు బీసీసీ అని సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి నిజ జీవితంలో ఆయన బీసీగా బతుకుతున్నాడా? ఆయన ఉండే నివాసం ఎక్కడా? ఊరి చివరలోనే కదా, ఆ దళితుల మధ్యలో నివసిస్తుంటున్నాడు కదా. ఆయనలో ఏం మారింది? ఆయన దళిత ఎస్సీ నుంచి క్రిస్టియన్గా మారిన తర్వాత కూడా ఎవరైనా ఆయన వెతుక్కుంటూ తన ఊరికి వస్తే ఫలానా వ్యక్తి ఇల్లు ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉంటున్న ఊరి గ్రామం ఏమంటుంది? ఏం టొల్లు మీరు, ఫలానా మాల, ఫలానా మాదిగ అంటే ఇక్కడ వెళ్ళండి, అంబేద్కర్ అక్కడ ఉంటాడు, అంబేద్కర్ చూపించిన వేలు చూపిస్తాడు, అక్కడికి వెళ్ళండి, అక్కడ మీ మాల మాదిగల్లో సంబంధించిన వ్యక్తులు ఉంటారని ప్రతి గ్రామంలో ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడంది? ఏమంటారు? క్రైస్తవంలో కుల వివక్ష లేదా? ఎందుకు లేదండి? మా సోదరుడు గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ అన్న, ఆర్పిఐ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్, తన అమ్మమ్మ గారు ఊరు రెడ్డిపాలెం, అక్కడ చర్చిలోకి వెళ్తే అక్కడ ఉంటున్న అగ్రవర్ణాలు, అగ్ర కులాలు చర్చి లోపట్లో బెంచ్లపై కూర్చుంటే దళితులు చాపలు వేసుకుని చర్చి బయట కూర్చుంటున్నారు. ఇది వివక్ష కాదా? ఎక్కడుంది సమాజం? మీ అందరికీ తెలుసు, మొన్న రీసెంట్ ఫేస్బుక్ లో చాలా వైరల్ అవుతా ఉన్నది. పోస్టర్స్ కనబడతా ఉన్నాయి, రెడ్డి క్రిస్టియన్స్ పిల్లలకు సంబంధాలు చూడబడతాయని. అంటే క్రైస్తవంలో కులమే లేనప్పుడు మరి రెడ్డి క్రైస్తవులు రెడ్డిని ఎందుకు చేసుకోవాలా? కుల వ్యవస్థ లేదు కదా. ఎందుకు రెడ్డి పిల్లలను మాలామాదిగ అబ్బాయిలకు ఎందుకు ఇవ్వరు? మాలామాదిగ అమ్మాయిలను కమ్మ క్రిస్టియన్స్ ఎందుకు చేసుకోరు? కాపులు ఎందుకు చేసుకోరు? దాని అర్థం కుల వ్యవస్థ ఉన్నదనే కదా. మరి మీరు ఎట్లా అంటారు కుల వ్యవస్థ లేదని క్రైస్తవత్వంలో? అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు కదా, మీరు ఏ మతం మారినా, మీ ఏ మతంలో మారినా కూడా మీకు వివక్ష అనేది పోదు అని స్పష్టంగా తెలియపరిచినారు కదా. దయచేసి ఈ సందర్భంగా మీ అందరినీ ఒకటే నేను అభ్యర్థిస్తా ఉన్నాను, అర్థం చేసుకోండి. కుల వివక్ష ఉన్నది, ఈనాటికి ఉన్నది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో, జిల్లాలో, బాల్కొండ నియోజకవర్గంలో, వేల్పూర్ మండలంలో, మరి కుక్నూర్ అనే ఒక గ్రామంలో, చిన్న గ్రామంలో ఒక పాస్టర్ ఆదివారం నాడు తను చర్చికి వెళ్తే అక్కడున్న గ్రామ కమిటీ పెద్దలు వచ్చి, మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలా, మీరిక్కడ మత మార్పిడి చేయకూడదు. ఆదివారం రోజు మత మార్పిడి అండి చేసేది. మీరు గుళ్ళలోకి వెళ్తారు కదా, మైనార్టీ సోదరులు మసీదులకు వెళ్తారు కదా, అదేవిధంగా ఆదివారం నాడు మా క్రైస్తవ దళిత సమాజము సోదరులు చర్చిలోకి వెళ్ళకూడదా? వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించకూడదా? మీరు ఒక గ్రామ కమిటీ మెంబర్లై ఉండి మీరు చర్చికి వచ్చి మీరు చర్చ్ జరగద్దని ఎట్లా అంటారు? మరి భారత రాజ్యాంగము కల్పించిన హక్కు కాదా? మా ఊరికి రావద్దని మీరు ఎలా అంటారు? మా గ్రామంలో చర్చ్ జరగద్దని మీరు ఎలా అంటారు? దయచేసి అర్థం చేసుకోండి. దళితుల పట్ల, అంటే ఒక దళిత పాస్టరు తాను ఎస్సీ నుండి క్రిస్టియన్గా మారి